అతి తక్కువ ఫీజుతో కోచింగ్ ఇస్తూ మీ గవర్నమెంట్ ఉద్యోగం కళని నిజం చేస్తుంది లేస్ అకాడమీ. సార్ ఇంకోటి ఇప్పుడు మీ వ్యాపారం ఎలా జరుగుతుందండి? మీ ఇద్దరు కలిసి ఒక మంచి సిల్క్ హౌస్ క్రియేట్ చేశారు హైదరాబాద్లో. కాంచీపురం వకులా సిల్క్స్ అని మీ ఇద్దరు ఫోటోనే దానికి ఎంట్రీలో బ్రాండింగ్ పెట్టారు. మీరే దాన్ని బ్రహ్మాండంగా రీల్స్ లో అట్లా ఇట్లా ఇద్దరు బాగా ప్రమోషన్ చేస్తున్నారు. ఎలా ఉంది ఇప్పుడు? సార్ చాలా మంది ఆల్రెడీ ఈ 10 నెలల్లోనే March 15th ఓపెన్ అయింది. ఆల్రెడీ more than 12 crores టర్న్ ఓవర్ చేసాం. బాగా ఉంది. మరో బ్రాంచ్ కూడా రెడీ అవుతున్నాం కూకట్పల్లిలో, హైదరాబాద్లో కూకట్పల్లి, మరో 2 ప్రాంతాల్లో కూడా ప్లాన్ చేస్తూ అలా దాని ఎక్స్టెన్షన్ వైజాగ్ వరకు ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా పెట్టాలి. దీనికి లింక్ జ్యువెలరీ కూడా పెట్టాలని మంచి ఆలోచనతో ఉన్నాం. నాకు 29లో ఎన్నికలు ఉంటాయి కాబట్టి 27 వరకు మంచి అవకాశం దొరికింది. బిజినెస్ మీద గట్టిగా ఫోకస్ పెట్టి ఈ బ్రాంచెస్ని ఎక్స్పాన్షన్ చేస్తాను కాబట్టి మరి ఏం చేయాలి? ఇంకేదైనా వ్యాపారం చేయాలి కాబట్టి మాధురికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వకుళామాత పేరు పెట్టుకొని కాంచీపురం ఈ సిల్క్ బిజినెస్ చేయాలని ఆలోచన మీదే తనదే? మాధురి. మీకు ఎలా వచ్చిందండి? అంటే ఇది మీకు ముందే మైండ్లో ఉన్నా ఇట్లా ఒక బిజినెస్ చేయాలి? నాకు ఎప్పటి నుంచి ఇష్టం ఈ శారీ స్టోర్ ఓపెన్ చేయాలని. సో శ్రేణి గారు చెప్పగానే ఓకే చెప్పి తను దగ్గరుండి స్టార్ట్అప్ చేయించారు. సో అంత మీరే మొత్తం వెతకడం, షాప్కు ఎక్కడైతే బాగుంటుంది? లేదు, అవన్నీ ఇంకైతే తను చెప్పిన తర్వాత నేను ఒపీనియన్ నాది. అంటే శారీ స్టోర్ పెట్టాలనే ఒపీనియన్ చెప్పిన తర్వాత రీసెర్చ్ చేసాం బాగా. ఎవరైతే వీవర్స్ ఉంటారో అక్కడ వరకు కాశీ వెళ్ళి, బెంగళూరు, కలకత్తా వెళ్ళి, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్ ఈ ప్రాంతాలన్నీ వీవర్స్ దగ్గరికి వెళ్ళి స్వయంగా చూసి వాళ్ళు ఇచ్చే ప్రైస్ ఎంత, వాళ్ళ కష్టం ఏంటి, మోసపోతున్న కస్టమర్ బాధ ఏంటి. కస్టమర్ ఇక్కడ బాగా మోసపోతున్నాడు ఈ ఫీల్డ్లో. ఓకే, ఎలా అంటే ఒక 20,000 రూపాయలకి మాకు వీవర్ ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ 70,000 అమ్ముతున్నారు. ఓహో, లక్ష కూడా అమ్ముతున్నారు. ఓకే, ఇది ఘోరం. సో నేను అబ్జర్వ్ చేసిందంటే నష్టపోతున్నవాడు కస్టమర్. పోనీ ఇంతవరకు ఇంత నష్టాన్ని భరిస్తున్న కస్టమర్ ఇలా అయితే పోనీ వీవర్ ఏమైనా అనుభవిస్తున్నాడా? ఆయన కష్టం ఆయనకు మిగిలిపోతుంది. మధ్యలో వెండర్స్, ఇంకా మధ్య దళారీలు వీళ్ళందరూ అనుభవిస్తున్నారు. సేమ్ వరి పంటలాగే మళ్ళీ వ్యవసాయం లాంటిది. సో వీవర్ దగ్గర ఆ రీజనబుల్ ప్రైస్కి మేము తీసుకొని మేము రీజనబుల్ ప్రైస్ వేసి మీరు ఎక్కడైనా మా స్టోర్లో మీరు ఎక్కడ ఏది చూసినా ఇదే శారీని మరో స్టోర్తో కంపేర్ చేసి చూస్తే వాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ లలితా జ్యువెలర్స్ టైప్. లలితా జ్యువెలరీస్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారు అది కొనే వాళ్ళకి తెలుస్తుంది. మా దగ్గర కూడా చాలా మంది వచ్చి చెప్తారు. నేను అబ్జర్వ్ చేసిన ఫీడ్బ్యాక్ ఏంటంటే మీ దగ్గర వెరైటీస్ ఉన్నాయి అంటారు. ఆ వెరైటీస్ అంటే నాకు నిజంగా తెలియదు సార్. చాలా మంది ఉన్నారు వచ్చే ముందు కూడా. శారీస్ గురించి నాకు అంత ఐడియా లేదు, తనకే తెలుసు. ఈ స్టోర్లో కనీసం 16,000 శారీస్ ఉంటాయి. అవన్నీ కూడా తనే సెలెక్ట్ చేస్తుంది. ప్రతిసారి వీవర్ దగ్గర నుంచి సెలెక్షన్ ప్రాసెస్ అంతా మీరే చేస్తారు. ఇద్దరు వెళ్తాం. చాలా చీరలు ఉంటాయండి కదా, మరి అంత టైం మరి ఎట్లా? తిరుగుతూనే ఉంటాను అలా. డైలీ కాదు, మంత్లీ 2 times. మంత్లీ 2 times వెళ్ళి మొత్తం ఇన్ని చీరలు సెలెక్ట్ చేస్తారు మీరు? ఎంతసేపు పడుతుందండి మీకు ఇవన్నీ సెలెక్ట్ చేయడానికి? ఒక 4 days కంప్లీట్ గా దానికోసమే ఉంటాను. దానికోసమే ఉండి మీరే పిక్ చేస్తారండి. సో అందువల్ల మాకు మంచి పేరు వచ్చింది ఏంటంటే మీ దగ్గర వెరైటీస్ బాగున్నాయి, ప్రైస్ బాగుంది. శ్రీరామరక్ష అలా వెళ్తున్నాం. ఇప్పుడు అక్రమ సంపాదనలు చేసి కోట్లు సంపాదించేయాలన్న ఆశ నాకు లేదు. ఇందులో మా వ్యాపారాలు మాకు గ్రానైట్లో అన్నీ చూసి వచ్చిన వాళ్ళమే. ఇంకే వ్యాపారమైనా చేయొచ్చు డబ్బులు సంపాదించాలంటే. ఈ టెక్స్టైల్స్లోనికి వచ్చి చేయాల్సిన పని లేదు. మాకు ప్రజా జీవితంతో సంబంధం ఉంది. ప్రజలు అనగానే ఒక ప్రేమాభిమానాలు మాకు ఉంటాయి. వ్యాపారి వేరు, నేను వ్యాపారి కమ్ పొలిటీషియన్. మాకు అభిమానం ఉండటం వల్ల ఏమవుతుందంటే ప్రజలకు అబద్ధం చెప్పలేం. అంటే ప్రజా జీవితం కాబట్టి పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉన్నాం కాబట్టి ప్రజలకు అబద్ధం చెప్పి మోసం చేసి తీసుకోవాల్సిన అవసరం లేదు. జెన్యూన్గా చేద్దామని చేస్తున్నాం. ప్రజలకి మాట ఇచ్చిన ప్రకారమే చేస్తున్నాం. శ్రీనివాస్ గారు, ఫ్రాంక్గా చెప్పండి, అసలు మీరు భయం ఎరగరు. భయం ఎరిగితే మీరు ఇవాళ ఇలా ఉండేవాళ్ళు కాదు. వాస్తవంగా దేనికి జడవని జంటగా మీరు రికార్డు సృష్టించారు వాస్తవంగా. సో నిజంగానే మొయినాబాద్ ఫామ్ హౌస్లో బర్త్డే పార్టీ కాదా మీరు చెప్తున్నట్లు? మీ ఫ్రెండ్ పార్థసారథి ఇచ్చిన పార్టీనేనా? చాలా రోజులుగా మేము రియల్ ఎస్టేట్కి సంబంధించి బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయడానికి కూర్చొని మాట్లాడాలని అనుకుంటున్నాం. ఓకే, అది అలా పోస్ట్ పోన్ అవుతూ ఆఖరికి ఆ రోజుకి మా అందరూ కూడా డిసైడ్ అయినారు. అది ఎలా అనుకుంటున్నారంటే 2వ రోజు 12వ తారీఖు మా బర్త్డే కాబట్టి బర్త్డే కోసం అది చేసామన్నది
ప్రచారంలోకి వచ్చింది. బర్త్డే కోసం ప్రచారం చేస్తే అక్కడ ఒక కటౌట్ ఉంటుంది, ఫోటో ఉంటుంది. బర్త్డే కోసం 25 మందితో చేసుకోం కదా, కనీసం మాకున్న పరిచయాలు కనీసం ఒక 500 మంది 1000 మందితోనైనా భారీగా చేస్తాం. లైసెన్స్ మాకు ఇదివరకు ఫంక్షన్ చేసాం హైదరాబాద్లో, పాపది ఓకే మెచ్యూరిటీ హాఫ్ సారీ ఫంక్షన్. ఆ ఫంక్షన్కి ఎలా చేయాలనేది మాకు రూల్స్ ప్రొసీజర్ తెలుసు కాబట్టి ఆ రోజు ఫంక్షన్కి సుమారు 2000 మంది వచ్చారు. భారీగా జరిగింది. ఉదయం 3 గంటల వరకు అయింది. దానికి పర్మిషన్స్ అన్ని తీసుకొని చేసాం. అలాగే చేస్తాం. ఇలా ఎందుకు చేస్తాం? ఇది బిజినెస్ మీట్ కోసం ఏర్పాటు చేసినటువంటిది. ఆ మీట్లో అందరం కలిసి కూర్చొని మాట్లాడదాం. ఒక జస్ట్ 25 మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చారు. అది కూడా లేకపోతే 10 మంది కన్నా ఎక్కువ ఉంటారు. ఓకే విత్ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్తో వచ్చారు. డిన్నర్ నెక్స్ట్ సడన్గా నేను 9:30కి ఇలా వెళ్ళాను. కొంతమంది వచ్చారు, కూర్చుని మాట్లాడుతున్నాం. పోలీసు వచ్చారు. వచ్చి వాళ్ళంతా చెక్ చేస్తున్నారు డైనింగ్ టేబుల్ అయినా చెక్ చేసి ఏంటి వీళ్ళు వచ్చారంటే నేను కనుక్కొని, సార్ మీరు ఉన్నారు ఇక్కడ, ఏం లేదు లైసెన్స్ లేదు, వీళ్ళు పర్మిషన్ తీసుకోలేదు, ఇక్కడ విదేశీ మద్యం కూడా ఉంది. అరే ఏం మద్యం ఉంది ఏంటి, తీసుకుంటారని తెలుసు కొంతమంది. పార్టీ వెంటనే డిస్కస్ చేశాను. లేదు సార్ అంతా ఫామ్ హౌస్ మేనేజరే చూసుకుంటా ఉన్నాడు, 30 మంది లోపు అయితే పర్మిషన్ అక్కర్లేదని సరే నేను అంతవరకే నాకు తెలుసు అన్నాడు. మా రియాల్టర్కి కూడా అంత ఐడియా లేదు. అందరూ మేము ఎందుకంటే అందరూ తెలివైన వాళ్ళు, అనుభవం వాళ్ళే, కానీ ఈ విషయం పెద్దగా ఆలోచించలేదు. ఆయన దగ్గర ఉందా అన్నది పర్మిషన్ అన్నారు కాబట్టి. సో ఈ విధంగా ఇది జరిగింది. పోలీసు వారు వచ్చారు, సీజ్ చేసుకుని తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత మేము ఎటు వచ్చాం. మీ ఇద్దరు వెళ్ళారా బిజినెస్? ఓకే. అక్కడ ఒకటి బర్త్డే గ్రీటింగ్ కార్డు కూడా హల్చల్ చేసింది, అది నిజంగా ఫేక్? అది చిత్రం అంటే గ్రీటింగ్ కార్డ్ ఆన్లైన్ లో చాలా వస్తాయి. అవును, చూడండి సేమ్ మాధురి బర్త్డే సేమ్ కార్డ్స్ మాధురీస్ అని వచ్చింది. ఏ మాధురి? మేము రాధురి అని పెట్టాం, అసలు రాజు మా పేర్లు. ఓకే. అట్లీస్ట్ మరి ఆ ఇన్విటేషన్లో మరో తమాషా కూడా చూడండి, కింద ఎవరిచ్చారు ఇన్విటేషన్? నేను మీకు ఇన్విటేషన్ ఇస్తే కింద దువాడ శ్రీనివాస్, అంతే కదా, అది శ్రీనివాస్ మా ఏదో ఒకటి పెడతాం. అందులో లేదు, ఫ్రమ్ లేదు. అంటే అన్ని చేసి లాజిక్ మిస్ అయ్యారు అక్కడ. ఎవడో బాగా తయారు చేసి నేను చూసాను కొన్ని. అది ఎంత లాజిక్ మిస్ అయ్యాడో చూడండి. అంటే తప్పు చేసేవాడు అలాగే దొరికిపోతాడు. సో ఇట్స్ ఫేక్. ఆన్లైన్ కింద డౌన్లోడ్ చేసి పెట్టారు. అంటే మీరు వెళ్ళారనే ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా పోలీసులకు ఫోన్ చేసింటారా? అంటే చూస్తుంటే చాలా మందికి మేము టార్గెటెడ్. నా కార్ అక్కడికి రాగానే ఆ తర్వాత అది రోడ్డు మీదే ఉంటుంది, అదేం లూప్ లైన్ కాదు. మేము అలాంటి పనులు చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళాము, ఇంకెక్కడో ఒక దగ్గర ప్లాన్ చేస్తాం, పర్మిషన్స్ తీసుకుంటాం. అలాంటి ఆలోచన లేదు అక్కడ. ఒక జస్ట్ బిజినెస్ మీట్ అనుకున్నాం, ఓ ఏముంది రోడ్డు పక్కనే ఉంది వెళ్ళొచ్చేద్దాం అన్న దీనిలో వెళ్ళాం తప్ప. ఎవరో మరి నా కారు చూసుంటారు, అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా ఇది ఏదో జరిగింది ఇన్ఫర్మేషన్. మీరు ఎలా ఫీల్ అయ్యారు పోలీసులను చూడగానే ఆ ఫంక్షన్ లో? ఏమనుకున్నారు మీరు? అంటే వాళ్ళని చూసి సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ ఆ మీటింగ్ లో అనుకోలే, వాళ్ళందరూ మఫ్టీలో ఉన్నారు, వాళ్ళు కూడా గెస్ట్లు ఏమో వచ్చారేమో అనుకున్నాను నేను. ఫస్ట్ అదే అనుకున్నా. వాళ్ళు ఫంక్షన్కి వచ్చిన గెస్ట్లు ఏమో అంటే అప్పుడు ఒక ఎస్ఐ అంటే అతను మా దగ్గరికి వచ్చి, సార్ మీరేంటి సార్ ఇక్కడ అని అడిగారు. ఇలా పార్టీకి వచ్చాం సార్ అంటే లైసెన్స్ లేదు సార్ అని అప్పుడు అతను చెప్పారు. సో ఒక లైసెన్స్ లేదని అప్పుడు తెలుసు. మిమ్మల్ని ఏమన్నా క్వశ్చన్ చేశారు అక్కడ పోలీసులు? నన్నే అంటే ఏమన్నా మందు తాగారా లేకపోతే హుక్కా తాగారా? జస్ట్ ఇన్ఫార్మ్ చేశారు. అది మేము అడిగాం కాబట్టి మా దగ్గరికి వాళ్ళు రాలేదు, మాట్లాడలేదు. నేను అడిగాను వాళ్ళకి కాబట్టి వాళ్ళు చెప్పారు ఇది సార్ కారణం అని. సో వాళ్ళే